तेरे को हीरो बनेगा है तू एक बार बोला समझ में नहीं आता शक्ल देख నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం అవును ఆయనమే ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారా ఏమైంది విశ్వ విఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా ఇక్కడ చిరంజీవి అద్దల ముఖం చూసుకోమన్నారా ఏమైంది మెగా స్టార్ బాసు ఆ తర్వాత వేలుందులే జడుచుకుంటారు ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ లోపల తెరుస్తారా నీ అబ్బా తెలుగు దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా మీ బతుకులింతేరా ఇలా కాపలా కాయాల్సిందే ఈ రోజు నేను ఇక్కడ రేపు అక్కడ మీరెప్పుడు ఇక్కడే రే ఇక్కడే ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం వచ్చిన అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్ 6 ఏళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే అది కాదురా కోటి బాబు బాబా నిన్ను కూడానా ఏ హీరో అయినా ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా హీరో అవ్వాలి కదా చెప్పు అవుతావు కదా అవును రే ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా ఇప్పుడు అర్థమైందిరా కోటి నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో డ్రెస్ ప్రాబ్లం ఈ తొక్కలో డ్రెస్సులు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి కొంచెం పక్క రౌండ్ రాలి నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో నువ్వే హీరో రే నలుగురు ఐకమత్యం చూస్తే రామాయణం గుర్తొస్తుందయ్యా ఇస్తా ఈ సఖ్యతకు సభ్యతకు సరైన నిర్వచనం కవితా రూపంలో ఇస్తా ఈ 4 ఏళ్ల చావిళ్ళలోని నలుగురు కుర్రాళ్ళు మంచి వయసులో ఉన్న వేడి వేడి గుగ్గిళ్ళు అయిందా ఇస్తా ఇప్పుడు కొత్తది వద్దండి నసశ్రీ గారు నసశ్రీ ఏమిటయ్యా రసశ్రీ ఏదో ఒకట్లేండి ఇది ఉంచి ఎప్పుడు అమ్మాలండి ప్లీజ్ అవతల మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయండి ఇదిగో డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించుకోగలమా చెప్పండి ఏమిటి మీ స్నేహితులు అంజనానందం గారు వెళ్ళిపోతున్నారండి అంజనానందం గారు ఆగండి వస్తున్నా ఇస్తా కొత్తది ఇస్తా రామా సుబ్బారావు ఏం చేస్తున్నారు యథాసనం వేస్తున్నాను మీ బొంద తేలికైన ఆసనం అనే అయినా గుమ్మం ముందు అలా పడుకోకండి అవాచకం ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు అలాగంటారా సరే కోతులు వచ్చేస్తున్నాయి లోపలికి పోవే కూలేదు బాబు అంతా లాసు లోపలికి వా బాబు ఉండండి ఇదిగో బాబు మా వారు రాత్రి నన్ను హిందీ సినిమాకి తీసుకెళ్లారు ఇప్పుడు అవన్నీ వేళకెందుకు అబ్బా ఉండండి అందులో మీలాగే 4 కుర్రాళ్ళు ఎంత బాగున్నారో ఆ 4 కుర్రాళ్ళు ఓ అమ్మాయిని ప్రేమిస్తారనమాట ఆ అమ్మాయి పేరు నా పేరే అనసూయ నీ జన్మలో సినిమాకి తీసుకెళ్తే ఈ అప్పడం పెట్టుకొట్టు లోపలికి గెట్ అవుట్ గెట్ ఇన్ షాప్ లో ఉన్నాను ఇక్కడ పట్టు చీర చూసాను చాలా బాగుంది కొనుక్కోమంటారా నో ప్రాబ్లం ఇంత చిన్నదానికి నన్ను అడగాల కొంచెం కాస్ట్లీ అయినా కొనుక్కో కానీ అక్కడ కట్టుకోకు హలో నేనండి
ఏంటండి? డైమండ్ నెక్లెస్ ఒకటి చూసాను, నాకు చాలా నచ్చింది. ఒక్కటే పీస్ ఉంది, తీసుకోనా? నో 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 ప్రాబ్లం. డబ్బు గురించి ఏం ఆలోచించుకో, తీసుకో, మెడలో వేసుకో, ఉసుకో. హలో, సారీ హనీ, నేను డిస్టర్బ్ చేస్తున్నానేమో. నో 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 ప్రాబ్లం. ఇంకేమైనా కావాలా? బెంచ్ కార్ డియర్. అయ్యో చాలా చిన్నది, కొత్త కలర్. ఇది మిస్ అయితే 3 months ఆగాలట. ఓహో, ఏమీ ఆగద్దంట, వెంటనే కొనేసుకోమంట. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ సెల్ ఎవరిదండి? నాదేనండి. నో ప్రాబ్లం, మాట్లాడుకోండి. ఇప్పటికే బిల్ చాలా పేలిపోయిందండి. ఇంకా మాట్లాడాను అనుకోండి నిండా మునిగిపోతారు. పర్లేదు, మాట్లాడుకోండి. ఏం పర్లేదు, ఇంటికి వెళ్ళి చూసుకో, తర్వాత తెలుస్తుంది. ఓ సెల్ ఉందని పోజు కాదు. గణేష, నన్ను ముదురు ముదురు అని పిలుస్తున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు. కానీ ఎక్కువ మంది తిడుతున్నారు. నాకెందుకు నీ తెలివితేటలు ఇచ్చావు? సగం నువ్వు తీసేసుకుని నన్ను బదులుగా 100 కోట్లు ఇవ్వు స్వామి. టీవీ కొనుక్కోవాలి. టీవీ అంటే మామూలు కలర్ టీవీ కాదు, మా టీవీ మొత్తం కొనేయాలనుకుంటున్నాను. కాస్త హెల్ప్ చేయి. గుడ్ మార్నింగ్ రాజేష్. హాయ్ మ్యామ్స్. హాయ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రెడీ. గుడ్ మార్నింగ్ సరే, అవతల ఆయన అరుస్తున్నారు. ఎవరు బాసా? కాదు, సుదర్శన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మంది కాంపిటీషన్ తో నడుస్తున్న ఫీల్డ్. ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, ఛానల్ కి మంచి పేరు తేవాలి. అంతేగాని నీ పర్సనల్ పనుల వల్ల ఛానల్ నాశనం అయిపోకూడదు. మేడం గారు ఫోన్ అనుకుంటాను సార్. హలో సుజాత, అలాగే నేను టైలర్ షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేస్తాను. కింద ఎల్లో బార్డర్, పైన 2 పువ్వులు వేయించాలి. అలాగే అలాగే. సో ఇలాంటి పర్సనల్ పనులు మానే. బట్టలు ఉతకడాలు, అంట్లు తోమటాలు చేయమాక. చేయండి సార్. కుదిరితే 2 కొడతాను సార్. వీలైతే చంపేస్తాను సార్. సార్, ఆ ట్రావెల్ ప్రోగ్రామ్ కోసం నేను కుల్లు మనాలి వెళ్ళి షూట్ చేసుకొస్తాను సార్. వద్దు, క్రైమ్ సైడ్ ఉన్నవాడు క్రైమ్ సైడే ఉండు, అంతేగాని డివోషనల్ సైడ్ ఎమోషనల్ సైడ్ ఎళ్ళమాక. అలాగే సార్. సార్, కింద ఎల్లో బార్డర్, పైన 2 పువ్వులు. మేడం గారు నేను చూసుకుంటానుగా. ఇంతకీ ఏ ఊరయ్యా నీది? గుంటూరు సార్. మీ జిల్లాలో అందరూ ఇంతేనా? నువ్వు ఒక్కడే ఇలా ఉన్నావా? ఎందుకయ్యా మా వీక్నెస్లతో ఆడుకుంటారు? పో పో. అల్లు మావా, ఆ చంద్రమోహన్ గారు తిట్టేస్తున్నారే, వెళ్ళు. అరిచేస్తున్నారు. ఆయన అరిచేసి ఈయన అరిచేస్తే అలాగా? ఆయన జీతం వేరే, ఈయన జీతం వేరే. ఎవడ రేంజ్ తగ్గట్టు వాళ్ళు అరవాలి. ఓకే. చంద్రమోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నగరంలో గుడుంబ అమ్మకాలు సాయంత్రం 5 మీ ప్రోగ్రామ్ మీ టేబుల్ మీద ఉంటది. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ కాదు సార్, సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్. గాడిద గుడ్డు డిసిప్లిన్. కన్న తండ్రిని నాన్న అని పిలవటం రాదు, చంద్రమోహన్ అని పిలవటం. గుడ్డు తిన్నావా? పాలు తాగావా? దేవుని 100 కోట్లు అడిగావా? అడుగుతావురా, నీ సొమ్మేం పోయింది? ఏదైనా అడుగుతావు. ఆ విడిచేసిన కట్ట బాత్రూమ్ లో వదిలేయటం కాదురా, బయట పడేస్తే లాండ్రీకి వేయడానికి ఉంటుంది కదా. తండ్రి అనేవాడు కొడుకు పేరు చెప్తే ఐదర్ గర్వపడే పొజిషన్ లైనా ఉండాలి, లేదా వణికిపోయి ఈ పొజిషన్ లైనా ఉండాలి. ఈ రెండిట్లో నేను ఏదో దాంట్లో పెడతాను. కాస్త టైం ఇవ్వు, ధూళిపేటకి వెళ్ళేసి వస్తా. ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమస్మర. వాకిట్లో ముగ్గు పెట్టకుండా ఎక్కడ చచ్చినట్టు? లక్ష్మి, లక్ష్మి, మాకు హారతీయ సిద్ధమైతిరా. ఇస్తా ఇస్తా. శ్రీమతి, పొద్దుటే ఈ కృష్ణుని వేషం ఏమిటి? ఈ భాష ఏమిటి? పరిత్రాణాయ. వాకిటి ముందు ముగ్గు పెట్టకుండా పరిత్రాణాయ సాధును. చాప్ తెరిచే టైం అని తెలుసుగా. క్రోధమేలా, ఈ వేణువు అందుకొనుడు, మేము మృగ్గు పెట్టదముగాక. ఏడ్చెలేమ్మా, సాత్సాత్తు కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు అయిపోతున్నాడు మా బావ. ఏం లేదు రంగయ్యన్న, రేపు కృష్ణాష్టమి కదా, మనం వేసే వీధి నాటకంలో కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచే జీవిద్దాం అనుకుంటే ఏది ఆయన సహకరిస్తేనే కదా. ఏమిటే సహకరించేది? అప్పటికప్పుడు వేషం కట్టి రంగస్థలం మీదకి వెడితే ఆ పాత్ర రక్తి కట్టద్దు. ఏడ్చినట్టుంది. ఎంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా? వేషం వేయడానికి అర్హత ఉండద్దు. ఏ నాకేం తక్కువ? చిన్నప్పుడు నాకు చదువు నేర్పిన తెలుగు మాస్టర్ పుణ్యమా అని యాసలేని భాష మాట్లాడుతున్నా. పైగా సంగీతంలోనూ నాట్యంలోనూ ప్రవేశం కూడా ఉన్నది. మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది? అన్నీ ఉన్నా నీకు ఒకటే తక్కువ. ఏమా తక్కువ? ఓర్పయ్యా,
మొన్న నువ్వు మా రిహార్సల్స్ చూడటానికి వచ్చి ఆ కర్ణుడు పద్యం పాడుతుంటే శృతి తప్పాడని వాడి మతి తప్పేలా కొడతావా? కొడతానా కొయ్య కూరేస్తానా? రేపు అపశృతిలో పడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి. వెళ్ళ చాయ్ పట్రా. ఏం చేత పెద్దయిన మీకు హోమియోపతి మందించినప్పుడు కాఫీ టీలు తాగొద్దన్నారా? అందుకు మీకు మేమిప్పుడు మజ్జిగ తెచ్చిదము, త్రాగుడి. దరిద్రుడా ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే నేటి బాలురే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే వేయించి. ఎక్స్క్యూజ్ మీ, యా అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే అమ్మా 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 ఏంటో చూస్తారు చూసించాలి పడవకి నీ అబ్బా. ఏమిటా అరుకులు? అసలు నిన్ను అనాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా ఇది ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దాం అంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాపం ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలో పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను. వెళ్ళు. నువ్వు రారా రారా నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినాడు. అబ్బా ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా, సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పీకనా? ఏంటి పీకది? ఉందా? అమ్మయ్యా మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం